శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. చక్రరాజనికేతన ఇది అమ్మవారి 8 అక్షరాల నామం. ఇది 245వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు చక్రరాజనికేతనాయే నమః అని చెప్పాలి. చక్రరాజ అంటే చక్రములలో గొప్పదైన దానిని అని అర్థం. నికేతన అంటే నిలయముగా కలిగినది అని అర్థం. సూర్యుడు కేంద్రంగా ఉండి మిగిలిన గ్రహ ఉపగ్రహాలు తిరుగుతూ ఉండే వ్యూహాన్ని సూర్య కుటుంబం అంటారు. ఈ వ్యూహం కూడా చక్రభ్రమణ లక్షణం కలది కాబట్టి దీనిని చక్రంతో పోల్చవచ్చు. ఇటువంటి సూర్యులే మనకు ఆకాశంలో కనబడే తారలు, అనగా స్టార్స్. అంటే ఇవి నక్షత్రాలు కాదు. ప్రతి తారకు సూర్యునికి ఉన్నట్లే వారి వారి కుటుంబ వ్యూహాలు ఉంటాయి. అవి కూడా చక్ర వ్యూహాన్ని కలిగి ఉంటాయి. జగత్తులోని అన్ని తారకల చక్ర వ్యూహాలకు సామూహికమైన ఒకే ఒక చక్రాన్ని ఊహిస్తే దాన్ని జగచ్చక్ర వ్యూహం అంటారు. ఈ జగచ్చక్ర వ్యూహంలోని కేంద్రాన్ని అనుసరించే అన్ని చక్ర వ్యూహాల కదలికలు ఆధారపడి ఉంటాయి. అందువల్లనే ఈ జగచ్చక్రాన్ని చక్రరాజంగాను దాని కేంద్ర బిందువును అమ్మవారి నిలయంగాను సమన్వయించుకోవాలి. ప్రతి దేవతకు వేరువేరు యంత్రాలు, మంత్రాలు, తంత్రాలు ఉంటాయి. యంత్రాలనే చక్రాలని కూడా అంటారు. దేవతాపరమైన ఈ చక్రాలన్నింటిలో విశిష్టమైనది, అన్ని చక్రాలకు ఆధారభూతమైనది అయిన శ్రీచక్రాన్ని చక్రరాజము అంటారు. ఆ శ్రీచక్రంలోని బిందువు వద్ద అమ్మవారు ఉంటుంది కాబట్టి చక్రరాజనికేతన అనే పేరు అమ్మవారికి వచ్చింది. జగచ్చక్ర కేంద్రమే నిలయంగా కలది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి.